షుగర్ అదుపులో ఉండాలంటే ఈ ఆయుర్వేద చిట్కాలను పాటించండి. ప్రస్తుత తరుణంలో చాలామంది డయాబెటీస్ బారిన పడుతున్నారు. చిన్న వయసులో ఉండేవారికి కూడా మధుమేహం వస్తోంది. ఇందుకు ప్రధాన కారణం అస్తవ్యస్తమైన జీవనశైలి అని చెప్పవచ్చు. డయాబెటీస్ ప్రస్తుత తరుణంలో చాలామంది డయాబెటీస్ బారిన పడుతున్నారు. చిన్న వయసులో ఉండేవారికి కూడా మధుమేహం వస్తుంది. ఇందుకు ప్రధాన కారణం అస్తవ్యస్తమైన జీవనశైలి అని చెప్పవచ్చు. సరైన ఆహారం తీసుకోకపోవటం, వేళ తప్పించి ఆలస్యంగా భోజనం చేయటం, రాత్రిపూట ఆలస్యంగా తినడం, జంక్ ఫుడ్కు ఎక్కువగా తినడంతో పాటు మద్యపానం, ధూమపానం, ఒత్తిడి వంటి కారణాల వల్ల కూడా డయాబెటీస్ వస్తోంది. ఈ క్రమంలోనే చాలామంది టైప్ 2 డయాబెటీస్ బారిన పడుతున్నారు. అయితే టైప్ 1 డయాబెటీస్ అయితే ఖచ్చితంగా జీవితాంతం మందులను వాడాలి. కానీ టైప్ 2 డయాబెటీస్ అయితే ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తే టైప్ 2 డయాబెటీస్ను వెనక్కి మళ్లించవచ్చని ఆయుర్వేదం చెబుతుంది. ఇందుకు గాను పలు చిట్కాలను కూడా పాటించాల్సి ఉంటుంది. దాల్చిన చెక్క, నేరేడు విత్తనాలు. డయాబెటీస్ను తగ్గించడంలో దాల్చిన చెక్క అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. కణాలు యాక్టివ్గా పనిచేస్తాయి. ఇన్సులిన్ని శోషించుకుంటాయి. దీంతో షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయి. దాల్చిన చెక్కను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను రోజుకు 2 సార్లు తాగుతుండవచ్చు. అలాగే మీరు తినే ఆహారాలపై కాస్త దాల్చిన చెక్క పొడిని చల్లి తినవచ్చు. దాల్చిన చెక్క డయాబెటీస్ను అదుపు చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. నేరేడు పండ్లు మనకి వేసవి సీజన్లో లభిస్తాయి. ఈ పండ్లను తినడం వల్ల కూడా షుగర్ కంట్రోల్ అవుతుంది. అయితే ఈ పండ్లకు చెందిన విత్తనాల పొడి మనకు మార్కెట్లో ఎప్పుడైనా లభిస్తుంది. ఈ పొడిని నీటిలో కలిపి రోజుకు 2 సార్లు తాగుతుంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు నేరేడు పండ్ల విత్తనాలు ఒక వరం అనే చెప్పవచ్చు. ఇవి షుగర్ను సమర్థవంతంగా అదుపు చేస్తాయి. మెంతులు, కాకరకాయ జ్యూస్. డయాబెటీస్ నియంత్రణలోకి రావాలంటే మెంతులను కూడా తీసుకోవచ్చు. రోజు రాత్రిపూట నీటిలో 1 టీ స్పూన్ మెంతులను నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ మెంతులను తిని ఆ నీళ్లను తాగాలి. ఇలా రోజు చేస్తుంటే ఖచ్చితంగా 2 వారాల్లో చెప్పుకోదగిన మార్పు కనిపిస్తుంది. డయాబెటీస్ బార్డర్ లైన్లో ఉన్నవారు ఈ చిట్కాలను పాటిస్తే మందులను వాడాల్సిన అవసరం రాదు. అలాగే షుగర్ను అదుపు చేసేందుకు కాకరకాయ కూడా పనిచేస్తుంది. రోజు 30 ml మోతాదులో కాకర జ్యూస్ను సేవిస్తుండాలి. ఉదయం పరగడుపున సేవిస్తుంటే షుగర్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. పసుపు, తులసి ఆకులు. షుగర్ని తగ్గించడంలో పసుపు కూడా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా పసుపులో కర్క్యూమిన్ అధికంగా ఉంటుంది. ఇది షుగర్ను పూర్తిగా అదుపు చేస్తుంది. పసుపును నీటిలో వేసి మరిగించి తాగుతుంటే షుగర్ను అదుపు చేయవచ్చు. లేదా రాత్రిపూట పాలలో పసుపు కలిపి కూడా తాగవచ్చు. అయితే పాలు కొవ్వు తీసినవి అయి ఉండాలి. అలాగే తులసి ఆకులు కూడా షుగర్ను అదుపు చేస్తాయి. ఉదయాన్నే పరగడుపునే తులసి ఆకుల రసాన్ని సేవిస్తుంటే షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయి. తులసి ఆకుల్లో యాంటీ డయాబెటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి డయాబెటీస్ను సమర్థవంతంగా నియంత్రిస్తాయి. ఇలా పలు చిట్కాలను పాటిస్తూ ఆరోగ్యవంతమైన జీవనశైలిని అనుసరిస్తే షుగర్ను అదుపులో ఉంచుకోవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.